अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सయ్యిదిల్ ముర్సలీన్ అమ్మాబాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మనము ఇంతకుముందు సూరా బఖరా నుండి 118వ వాక్యం వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు 119 నుండి మనము కొన్ని వాక్యాల వరకు దాని అనువాదాన్ని మరియు వ్యాఖ్యానాన్ని తెలుసుకుంటాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నా అర్సల్నాక బిల్ హక్కి బషీరన్ వ నజీరా వలా తుస్అలు అన్ అస్హాబిల్ జహీం. నిస్సందేహముగా మేము మిమ్మల్ని సత్య జ్ఞానంతో శుభవార్తనిచ్చేవాడు మరియు హెచ్చరించేవానిగా చేసి పంపాము. నరకవాసులను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం జరగదు. వలన్ తర్జా అన్కల్ యహూదు వలన్ నసారా హత్తా తత్తబిఅ మిల్లతహుం కుల్ ఇన్న హుదల్లాహి హువల్ హుదా వలఇన్ ఇత్తబఅత అహ్వాఅహుం బఅదల్లజీ జాఅక మినల్ ఇల్మి మా లక మినల్లాహి మిన్ వలియ్యిన్ వలా నసీర్. మీరు వారి మతానికి లోబడినంత వరకు యూదులు, క్రైస్తవులు మీతో ఎంత మాత్రమూ రాజీపడరు. మీరు చెప్పివేయండి, అల్లాహ్ చూపిన మార్గమే అసలు మార్గం. మరి మీరు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వారి కోరికలను అనుసరిస్తే అల్లాహ్ వద్ద మీకు రక్షకుడు గాని సహాయకుడు గాని ఎవరూ ఉండరు. అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యత్లూనహు హక్క తిలావతిహి ఉలాయిక యుమినూన బిహి వమన్ యక్ఫుర్ బిహి ఫఉలాయిక హుముల్ ఖాసిరూన్. మేము ఎవరికైతే గ్రంథాన్ని ఇచ్చామో వారు దానిని ఎలా చదవవలసిన హక్కు ఉన్నదో అలానే చదివేవారు మాత్రమే దీన్ని విశ్వసిస్తారు. ఇంకా ఈ గ్రంథాన్ని తిరస్కరించేవారంటారా, ఇలాంటి వారే నష్టపోయేవారు. యా బనీ ఇస్రాయీల్ అజ్కురూ నిఅమతి అల్లతీ అన్అమ్తు అలైకుం వ అన్నీ ఫజ్జల్తుకుం అలల్ ఆలమీన్. ఓ ఇస్రాయీల్ సంతతి వారులారా, నేను మీకు ప్రసాదించిన వరాన్ని గుర్తు చేసుకోండి. ప్రపంచ జాతులన్నింటిపైన మీకు శ్రేష్టతను ప్రసాదించాము. వత్తఖూ యౌమన్ లా తజ్జీ నఫ్సున్ అన్ నఫ్సిన్ షైఅన్ వలా యుఖ్బలు మిన్హా అద్లున్ వలా తన్ఫఉహా షఫాఅతున్ వలా హుమ్ యున్సరూన్. ఎవరు ఇతరులెవ్వరికీ ఉపయోగపడని ఆ రోజుకు భయపడండి. ఆ రోజు అతని నుండి ఏ విధమైన పరిహారము స్వీకరించబడదు, ఎటువంటి సిఫారసు లాభం చేకూర్చదు, వారికి సహాయము చేయబడదు. وَإِذِ ابْتَلَى إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا قَالَ وَمِنْ ذُرِّيَّتِي قَالَ لَا يَنَالُ أَحْدِ الظَّالِمِينَ. ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆయన ప్రభు ఎన్నో పరీక్షలు పెట్టి చూశాడు. ఈ పరీక్షలన్నింటిలోనూ ఆయన పూర్తిగా తట్టుకున్నారు. అల్లాహ్ సెలవిచ్చాడు, నేను నిన్ను ప్రజలకు ఇమాం, నాయకునిగా చేయగోరుతున్నాను. ఆయన అడిగారు, నా సంతానం కోసము ఇదే వాగ్దానం ఉందా? అల్లాహ్ సెలవిచ్చాడు, దుర్మార్గులకు నా ఈ వాగ్దానం వర్తించదు. మిత్రులారా, ఇప్పుడు మనం వ్యాఖ్యానం తెలుసుకుందాం. స్వర్గాన్ని ఆశించేవాడు అల్లాహకు నిజమైన విధేయుడు, సద్వర్తనుడు కావటం అవసరం. ప్రపంచంలో 1,00,000కు పైగా ప్రవక్తలు వచ్చారు. అందరూ ప్రపంచానికి సత్యతను పంచారు. తర్వాత ప్రజలు వర్గాలుగా, కులాలుగా, సంఘాలుగా చీలిపోయారు. సత్యత తన వద్దే ఉందని వాదించసాగారు. యూదులు అంటారు, ఎవరైనా యూదుడు అయితే చాలు, అతడు స్వర్గనివాసి అయిపోతాడు. అతడు దైవభక్తిపరుడు, సదాచరణ చేసేవాడు కావలసిన పని లేదు. క్రైస్తవుడు అన్నారు, ఎవరైనా క్రైస్తవుడు అయితే చాలు, స్వర్గానికి అర్హుడు అయిపోతాడు.
విశ్వాసం, సత్కార్యాల అవసరం లేదు. ఇక ముస్లింలు కూడా చాలామంది వ్యక్తి ఆరాధనకు పాల్పడుతున్నారు, సమాధుల పూజారులు అవుతున్నారు. వ్యక్తి ఆరాధన, సమాధుల ఆరాధనలో మోక్షం లేదు. మోక్షం కోసం దైవభక్తిపరుడు, చేతలలో సదాచారుడు కావడం అవసరం. వాస్తవానికి దైవభక్తి తత్పరత, సదాచరణ చేయడమే ఇస్లాం. తనను ముస్లింగా చెప్పుకునే వ్యక్తి దైవభక్తిపరుడు, సదాచరణ చేసేవాడు కాకపోయినట్లయితే మరణించిన తర్వాత నరకములో ప్రవేశిస్తాడు. ఎందుకంటే స్వర్గములో ప్రవేశించడానికి విశ్వాసం, సదాచరణ షరతుగా ఉన్నాయి. ఈ విషయంపై మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇలా అన్నారు: విశ్వజనీన సత్యం అంటే ఏమిటి? విశ్వజనీన సత్యం అంటే దైవదాస్యం మరియు సదాచరణల సూత్రం. ఈ సూత్రమే దైవం ఏర్పరిచిన ధర్మం. దీనిని ఇస్లాం పేరుతో పిలవడం జరుగుతుంది. దైవదాస్యం, సదాచరణ చేసే ఏ వ్యక్తి అయినా మోక్షం పొందగలడు. అతడు ఏ వర్గంలోనూ జమాత్లోనూ చేరకపోయినా సరే. ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వాహనంపై ఉన్నారు. నఫిల్ నమాజ్ చేస్తున్నారు. వాహనం ఎటువైపుగా తిరిగితే ఆయన నమాజులో అటువైపే తిరిగి ఉంటున్నారు. అప్పుడు ఆయన ఈ ఆయత్ను పఠించి, ఈ సందర్భంగానే ఈ ఆయత్ అవతరించింది అని అన్నారు. ముస్లిం. మునుపటి మతాలలో స్వర్గం తమ కోసమే ప్రత్యేకించబడిందని యూదులు, క్రైస్తవులు చెప్పిన వైనం తెలియజేయబడింది. అల్లాహ్ తాలా ఈ అభిప్రాయం తప్పు అని చెప్పాడు. ఈ వాక్యాల్లో అల్లాహకు సంతానం ఎవరూ లేరని, ఇలా అనేవారు అబద్ధాల కోరు అని చెప్పబడింది. భూమి, ఆకాశాలలోని ప్రతి వస్తువుకు అల్లాహయే యజమాని. ప్రతి వస్తువు ఆయనకు విధేయత చూపుతుంది. పైగా ఆకాశం, భూమి ఎటువంటి నమూనా, ఎటువంటి మోడల్ లేకుండానే సృష్టించేవాడు ఆయనే. అంతేగాక అల్లాహ్ ఏదైనా పని చేయదలుచుకుంటే ఆయన కున్ అంటే చాలు, వెంటనే ఆ పని అయిపోతుంది. కున్ అంటే అయిపో. అటువంటి వానికి సంతానంతో పని ఏముంది? ఆ తర్వాత وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى وَعَهِدْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن تَحْيَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ. మేము బైతుల్లాహ్ దైవగృహంను ప్రజల కోసం పుణ్యము, శాంతి, భద్రతల ప్రదేశంగా చేశాము. మీరు మఖామే ఇబ్రాహీంను ముసల్లా, నమాజు కోసం నిలబడే స్థలంగా చేసుకోండి. నా గృహాన్ని ప్రదక్షిణం చేసేవారి కోసం, ఏతికాఫ్ పాటించే, రుకు సజ్దా చేసేవారి కోసం శుచిగా శుభ్రంగా ఉంచమని మేము ఇబ్రాహీం అలీస్సలాం మరియు ఇస్మాయిల్ అలీస్సలాంకు తాకీదు చేశాము. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُمْ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ قَالَ وَمَنْ كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَى عَذَابِ النَّارِ وَبِئْسَ الْمَصِيرُ. ఓ ప్రభు, ఈ ప్రదేశాన్ని శాంతి నగరముగా చెయ్యి. ఇక్కడ నివసించే వారిలో అల్లాహను, పరలోకాన్ని విశ్వసించే వారికి ఫలాల ఆహారాన్నివ్వు అని ప్రార్థించినప్పుడు అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు: తిరస్కరించే వారికి కొంత లాభాన్నిస్తాను, తర్వాత నరక యాతనలోకి నెట్టివేస్తాను. అది బహు చెడ్డ స్థావరం. وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ. ఇబ్రాహీం అలీస్సలాం, ఇస్మాయిల్ అలీస్సలాం ఆ దైవగృహం పునాదులను లేపుతున్నప్పుడు ప్రార్థించారు: ఓ మా ప్రభు, మా ఈ సేవను అంగీకరించు. నిస్సందేహముగా నీవే అందరి మొరలను వినేవాడవు, సర్వము ఎరిగినవాడవు.
రబ్బనా వజఅల్నా ముస్లిమైని లక వమిన్ ذుర్రియతినా ఉమ్మతన్ ముస్లిమతన్ లక్ వఅరినా మనాసికనా వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. ఓ ప్రభు, మా ఇద్దరిని నీ విధేయులుగా చేసుకో. మా సంతానం నుండి నీ ముస్లిం సమాజం ఒకదాన్ని తయారు చెయ్యి. విధేయత గల జమాత్ మాకు నిన్ను ఆరాధించే పద్ధతులు నేర్పు. మా పశ్చాత్తాపాన్ని తౌబాను అంగీకరించు. నిస్సందేహముగా నీవు తౌబాను అంగీకరించేవాడవు, దయ తలిచేవాడవు. ఉజైర్ మరియు ఈసా అలైహిస్సలాం ప్రవక్తలందరూ అల్లాదాసులు, ఆయన సృష్టితాలు. మౌలానా ఆజాద్ రహమతుల్లాహి అలైహి అంటున్నారు, అందరూ యూదులు అయిపోవాలని యూదులు కోరుకుంటారు. ఇదే విధంగా అందరూ క్రైస్తవులు అయిపోవాలని క్రైస్తవులు కోరుకుంటారు. ఇది యథార్థ ప్రియత్వం కాదు, పైగా వర్గ ప్రియత్వమే. మత వర్గాలుగా ఏర్పడిన ఫలితం ఏమిటి? యథార్థ ప్రియత్వం. వాస్తవ దృక్పథం స్థానే కేవలం వర్గ ఆరాధన భావమై పనిచేస్తుంది. ప్రజలు ఒక మనిషి యొక్క విశ్వాసం, ఆచరణ ఎలా ఉన్నాయో చూడరు. కేవలం తమ వర్గ కూటమిలో చేరి ఉన్నాడా లేదా అని మాత్రమే గమనిస్తారు. ప్రజల మనస్తత్వం ఇలా అయిపోతే ఇక ఆధారాలు, వాస్తవాలు ఏమీ పనిచేయవు. విషయం ఎంత సత్యమైనది, సమంజసమైనది అయినప్పటికీ అటువంటి వారి దృష్టిలో వ్యర్థమైనది అవుతుంది. మిత్రులారా, అందువల్ల మనము ఏకత్వాన్ని, విశ్వాసాన్ని, మంచి కార్యాలను కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లా వద్ద విశ్వాసం మరియు సత్కార్యాలు ఈ రెండే పనికి వస్తాయి. ఆ ఏకత్వంలో, ఆ విశ్వాసంలో ఏకత్వం ఉండాలి. ఏకత్వము లేని విశ్వాసం, సత్కార్యాలు లేని కార్యాలు ఏమాత్రం లాభం చేకూర్చలేవు. అందువల్ల సోదరులారా, మనం అందరికీ ధార్మిక విద్య నేర్చుకోవాలి. మనమందరము ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య ప్రకారం ఇస్లాంను ఆచరిస్తూ జీవించాలి. ఇది జీవన విధానం. ఇది చిట్ట చివరి దైవ గ్రంథం, చిట్ట చివరి జీవన వ్యవస్థ. ధార్మిక ఆధారాల ప్రకారం మనము జీవిస్తూ ధార్మిక విద్యను ఇతరుల వరకు చేరుస్తూ ఉండాలి. అప్పుడే మనము తీర్పు దినము నాడు సాఫల్యం పొందగలం. అల్లాహు తాలా మనందరికీ తీర్పు దినము నాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.